నమస్తే 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 అన్న. చెప్పండి. ఫిష్ వెంకట్ గారి చనిపోవడాన్ని ఎట్లా చూస్తారు? అక్కడికి ఎవరు వెళ్ళకపోవడాన్ని, అంటే ఆర్టిస్ట్ కానివ్వండి, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పోవడాన్ని ఎట్లా చూస్తారు? చాలా అంటే చాలా బాధేసిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే వెంకట్ గారు పాపం చనిపోతే ఒక్కరు కూడా రాలేదంటే అది బాగా చాలా బాధ అనిపించింది. ఇవాళ ఆయన నటించినటువంటి సినిమాలు ప్రతి ఒక్కటి హిట్ అయినాయి. ఫిష్ వెంకట్ నటించినటువంటి సినిమాలన్నీ హిట్ అయినాయి. ఇలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి దిల్ రాజు ప్రొడ్యూసరు, ఈయన దిల్లు లేని ప్రొడ్యూసర్. ఈ దిల్లు లేని ప్రొడ్యూసర్ కోసం ఏం చేశారు తెలంగాణ గవర్నమెంట్? ఏం చేసింది? తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్టిస్టులకు ఎవరికైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచైనా చెడైనా కూడా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఎవరికి? దిల్ రాజుకు. ఇలా దిల్ రాజు ఏం చేసిండండి, గదే పోయి డబ్బులున్నోని కాళ్ళు మొక్కుతాడు, పెద్ద పెద్ద హీరోల కాళ్ళు మొక్కి సినిమాలు తీసుకుంటాడు ఈ దిల్ రాజు. ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఒకటే చరిత్రం, తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ దిల్ రాజును ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తీసేయాలి. వీళ్ళు ఇంత పెద్ద ప్రొడ్యూసర్ ఉండి నీకు ఒక బాధ్యత గల పదవి ఉండి కూడా ఇలా తెలంగాణ ఆర్టిస్ట్ చచ్చిపోతే గిట్ట ఇయ్యాలి, నువ్వు ఎందుకు పోయలే? పరామర్శించలేదు, పోలేదు, ఏం చేయలేదు. ఇలా ఒక్క ఆర్టిస్ట్ కూడా ఇలా నువ్వు పోతే గిట్ట ఇలా కంపల్సరీ మిగతా ఆర్టిస్ట్ వస్తుండే కదా. అంటే నీకు బాధ్యత, గవర్నమెంట్ నీకు బాధ్యత కలగా నీకు జీతం ఇచ్చింది, గవర్నమెంట్ జీతం ఇచ్చి నేను పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్ట్లకు ఏ కష్టం వచ్చినప్పుడు నువ్వు అన్ని చూసుకోవాలని చెప్పేసి అంటే ఇలా దిల్ రాజు ఏం చేసినావు? నువ్వు పోయి గదే మళ్ళీ పోయి ఆంధ్రలో కాళ్ళు మొక్కాలి, నువ్వు ఆంధ్ర హీరోల దగ్గర పోయి వాళ్ళకి భజన చేయాలని నీ పరిస్థితి అదే. ఇక ఇలా తెలంగాణ కార్పొరేషన్ గవర్నమెంట్ ని నమ్మించింది. మా ప్రాంతంలో ఉన్నటువంటి తక్కువ మంది ఆర్టిస్ట్ ఉన్నారు, అలాగే ఏదైనా మంచైనా చెడైనా అన్ని విధాలు చూసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఇస్తే నువ్వు చేసేటువంటి పని ఇది. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. మీరందరూ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి, తెలంగాణ ప్రాంతంలో ఇండస్ట్రీ నడుస్తుంది, తెలంగాణ ప్రాంతంలో డబ్బులు సంపాదించుకుంటారు, తెలంగాణ ప్రాంతంలో షూటింగ్లు నడుస్తున్నాయి. ఇలా మీరు ఇక్కడ డబ్బులు సంపాదించి ఇక్కడ ఆర్టిస్ట్ల పైన మీరు ఇంత వివక్ష చూపించారంటే ఇలా మీరు మళ్ళీ కంపల్సరీ తెలంగాణ ప్రజలు క్షమించారని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలా చూసుకుంటే మొన్నగా 85 సంవత్సరాలు చనిపోయినటువంటి కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోతేనేమో అందరూ పరుగున పెట్టి అందరూ చూసిరు. ఇలా ఫిష్ వెంకట్ వయసు ఎంత అండి? 52 ఏళ్ళు. 52 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే మీరు వచ్చి చూడరా? ఇంకా బతికే రోజులు చాలా ఉండే ఆయనకు. ఇలా మీరు ఇలా ప్రాంతీయ భేదము, చిన్నవాడు చిన్న ఆర్టిస్ట్ అని చెప్పి డబ్బులు ఉన్నకైతే ఉరికొస్తారు. ఇలా నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి బర్త్డేకు దిల్ రాజు ఉరికొచ్చిండు. ఆగమేఘాలు ఉరికొచ్చి కేక్ కట్ చేసి కేక్ నోట్లో పెట్టించుకున్నావు. నీకు బర్త్డేలకు పోవడానికి అవి చేయడానికి ఉంటది. కానీ ఇలా కూడా తెలంగాణ ఆర్టిస్టు, తెలంగాణ యాసను మన తెలంగాణ ప్రాంతానికి తెలుగు రాష్ట్రాలకు తెలియపరిచినటువంటి వెంకట్, ఆయనకు హాస్పిటల్ అవ్వడాన్ని పరామర్శించలేదు, వారి కుటుంబాన్ని పరామర్శించలేదు, చనిపోయినప్పుడు కూడా చివరి చూపు కూడా చూపెట్టలేదు. అంటే చూడడానికి రాలేదంటే నీలాంటి దుర్మార్గుల్ని కంపల్సరీ తెలంగాణ ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయి. నీ సినిమాలని బైకాట్ చేస్తారు, ఎవరు ఇవ్వడం చెప్పి తెలియజేస్తున్నా. 100% చెయ్యాలి. ఇలా లీడర్లు వేసిరండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన కాన్స్టెన్సీ కాకుండా కూడా మన తెలంగాణ బిడ్డ, మన తెలంగాణ యాక్టర్ కాబట్టి అని చెప్పేసి ఆయన హాస్పిటల్, వాళ్ళ అల్లుని హాస్పిటల్లో 18 లక్షల రూపాయలు ఆ బిల్ అయితే కూడా కట్టద్దని చెప్పారు. అదే విధంగా గతంలో యశోద హాస్పిటల్ మన వేణుమాధవ్ హాస్పిటల్ పడితే గట్ట తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 3.5 లక్షల బిల్లు కట్టి ఆ బాడీని డిశ్చార్జ్ చేయించారు. ఇలా మా ప్రాంతంలో కాబట్టి మా మీద ప్రేమ ఉంటుంది తప్ప ఇలా మీరు ఎక్కడి నుంచి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని మా యాక్టర్ల మీద ఇట్లా చూపించి సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద సినిమా హీరోలు ఇలా చూసుకుంటే గిట్ట ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, ఇతర హీరోలు అందరూ కూడా మీ సినిమాలలో నటిస్తే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. ఇలా అట్లాంటి హిట్ అయినటువంటి వెంకట్ చూడడానికి రాలేదంటే ఇలా మిమ్మల్ని ప్రజలు కూడా మిమ్మల్ని చీకొడతారు, మీ సినిమాలను కూడా బైకాట్ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా.